ఇవ్వండి మీకు కనిపిస్తున్నాయి చూసారా హాట్ స్ప్రింగ్స్. మీరు నమ్మరు కానీ 108 అయితే ఉంది హీట్. చూసుకోండి 108 అయితే ఉంది. చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి వాటర్ మాత్రం. ఇందులో కానీ చేతులు కానీ కాళ్ళు కానీ పెడితే కథం. నీళ్ళు భూమి నుంచి వస్తాయి వేడి నీళ్ళు. అప్పుడు దేవతలు వెళ్ళిన గడ్డ ఇది. పాండవులు, కిష్టుడు, రాములు వారు, సీతమ్మ చెరబోయిన గడ్డ ఇది. హలో మామ, ఈరోజు అయితే మనం వచ్చాము పగిడేరు అనే గ్రామానికి. ఇక్కడ అయితే హాట్ వాటర్ అయితే వస్తున్నాయంట భూమిలో నుంచి. అవి చూడడానికి అయితే వచ్చేసాం మనం. దాంట్లో హాట్ వాటర్ ఎలా ఉన్నాయో చూసుకుందాం మనం అయితే. ఇక్కడ కనిపించే మొత్తం హాట్ వాటరే. ప్రజెంట్ అయితే ఇక్కడ బోర్ వేశారు. బోర్ నుంచి అయితే హాట్ వాటర్ వస్తున్నాయి. హాట్ వాటర్ ఎంత వేడి ఉంటే ప్రతి ఒక్కటి మీకు అయితే చూపిస్తాను. థర్మోమీటర్ కూడా తీసుకొచ్చాను చెక్ చేయడానికి. సో ఇప్పుడు ఎంత హీట్ ఉంటాయో చూద్దాం రండి మనం అయితే. చూస్తున్నారుగా ఇక్కడ అయితే వచ్చే మొత్తం హాట్ వాటరే. అయితే ఇక్కడ వీటి నుంచి అయితే వస్తున్నాయి. సో ఇవి ఎలా వస్తున్నాయంటే ఇక్కడైతే అడిగి తెలుసుకుందాం. నాకు అంత అయితే ఐడియా లేదు ఎలా వస్తున్నాయో. ఇప్పుడైతే అన్నీ హాట్ వాటరే. ఇక్కడ మీటర్ కూడా ఉంది, చూపిద్దామంటే కుదరట్లేదు. వాటర్ చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి వాటర్ అయితే. థర్మోమీటర్తో చెక్ చేద్దాం ఎంత హీట్గా ఉన్నాయో. ఇవన్నీ హాట్ వాటరే. చెక్ చేద్దామంటే భయం వేస్తుంది, చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయంట. సో ఇప్పుడు చెక్ చేసి చూద్దాం ఎంత హీట్ ఉన్నాయో. దగ్గరికి వెళ్తేనే వేడి మాత్రం ఘోరంగా కొడుతుంది. సో నేనైతే హ్యాండ్ పెట్టే అంత సాహసం అయితే చేయట్లేదు. సో ఇక్కడైతే మీటర్ని చూసుకోవచ్చు, చూసారా ఇక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి హాట్ వాటర్ అని. సో ఇప్పుడు థర్మోమీటర్ పెట్టి చెక్ చేద్దాం హాట్ వాటర్ ఎంత వేడిగా అయితే ఉన్నాయో. ఇదంతా వేడి నీళ్ళు అంటే చూడండి, ఇందులో కప్పలు కూడా చచ్చిపోతాయి దూకేసి. చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి వాటర్ అయితే. సో ఇప్పుడు థర్మోమీటర్ పెట్టి చెక్ చేద్దాం వాటర్ ఎంత. ఇదిగోండి థర్మోమీటర్. ఇదిగోండి థర్మోమీటర్ అయితే ఇప్పుడైతే 0 అయితే ఉంది. చూద్దాం ప్రతి చెక్ చేసి ఎంత హీట్గా ఉన్నాయో నీళ్ళు అయితే. మీరు నమ్మరు కానీ 108 అయితే ఉంది హీట్. చూసుకోండి 108 అయితే ఉంది. చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి వాటర్ మాత్రం. ఇందులో కానీ చేతులు కానీ కాళ్ళు కానీ పెడితే కథం. దీంతో పాటు ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా ఉన్నాయంట, అక్కడికి వెళ్ళి చూసుకుందాం ఎంత హీట్ అయితే ఉన్నాయి అవి కూడా వాటర్. ఇప్పుడైతే ఇక్కడ విలేజ్ పీపుల్ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగే తెలుసుకుందాం వీటి గురించి అయితే. హలో అండి, అంటే ఇవి ఎలా వచ్చాయండి? నీళ్ళు భూమి నుంచి వస్తాయి వేడి నీళ్ళు. అప్పుడు దేవతలు వెళ్ళిన గడ్డ ఇది. పాండవులు, కిష్టుడు, రాములు వారు, సీతమ్మ చెరబోయిన గడ్డ ఇది. దానివల్ల ఇక ఏడ తీసినా వేడి నీళ్ళే పడతాయి. బొగ్గు ఇక్కడ ఎక్కడ తీసినా వేడి నీళ్ళే వస్తాయి. వేడి నీళ్ళే పగడేరు. ఇప్పుడు మా ఇంట్లో కూడా వేడి నీళ్ళేనమ్మా వచ్చేది బోర్ నుంచి? అంతా వేడి నీళ్ళే పడతాయి. ఇప్పుడు అక్కడ తీసినవి మా ట్యాంక్ వచ్చేది కూడా వేడి నీళ్ళే. ట్యాంక్ వచ్చి కూడా హాట్ వాటర్. ఇప్పుడు తాగడానికి వాడతారమ్మా? వాడడం ఇలా గ్యాస్ ఉంటుంది, ఎక్కువ గ్యాస్ ఉంటుందా? ఇక్కడ థర్మల్ అని ఉందిగా, జియో థర్మల్, ఆ ప్లాంట్ నుంచి ఏమైనా వస్తున్నాయి వాటర్? జియో థర్మల్ అంటే దానికి సంబంధం లేదు. ఓకే, ఫెన్సింగ్ వేసిన వాళ్ళు మాత్రం జియో థర్మల్ వాళ్ళ? ఓకే, అది కట్టించింది జియో థర్మల్ వాళ్ళు అంటే సెంట్రల్ గవర్నమెంట్. అది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళు సర్వే చేసి తీసారు. బొగ్గు ముదిరిందా లేదా అన్నట్టుగా చూసుకున్నారు, కానీ మొత్తం వేడి నీళ్ళే పడతాయి. ఓకే, ఇక్కడ మొత్తం వేడి నీళ్ళు వస్తాయి. వేడి నీళ్ళే, బొగ్గు ముదిరిందా లేదా అని చూసుకుంటారు. వాటి వల్ల వేడి నీళ్ళే పడతాయి మొత్తం. ఓకే అమ్మా, ఇంకా మొదలే బొగ్గు. ఓకే, మొత్తం బొగ్గు కాబట్టి హాట్ వాటర్ వస్తున్నాయి. ఇప్పుడైతే ఇక్కడ ఆంటీ ఉంటే అడిగి కనుక్కున్నాము. ఆంటీ గారు అయితే చెప్పారు మనకి మొత్తం ఇక్కడ ఎలా వచ్చాయన్నది. ఆమె ఏం చెప్తున్నారంటే రాముడి కాలం నాటివి అప్పటి హాట్ వాటర్ అయితే వస్తున్నాయి అంటున్నారు. అసలు అయితే ఇక్కడ బొగ్గు ఉంటుంది మనకి, ఇక్కడ మణుగూరు మొత్తం బొగ్గుతో ఉంటుంది కదా. సో మనకి హాట్ వాటర్ అయితే వాటి ద్వారా అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మొత్తం నేల మొత్తం బొగ్గుతో ఉంది కాబట్టి ఇక్కడ హాట్ వాటర్ అయితే చాలా వస్తున్నాయి. మన దేశాల్లోనే కాకుండా ఇక్కడ మన దగ్గర కూడా, అది మన తెలుగు రాష్ట్రాల్లో మనకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇంకొంచెం ముందుకెళ్తే మాత్రం ఇంకా చాలా ఉన్నాయి అంటే వాటిని కూడా చూసుకున్నారండి. పొలాల్లో పడి పోలే మనం. సో ఇప్పుడు నెక్స్ట్ దానికైతే వెళ్తున్నాం. శాంతినగర్లో ఉందట ఇంకోటి. సో ఇటు సైడ్ అయితే రూట్ ఉంది, అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఇంకెంత లోపలికి ఉందో. బోర్ కరెక్ట్ గా ఉంది, బండి పోద్ది ఆడికి. ఓకే, బోర్ ముందుకెళ్ళి వెళ్ళాలా? ఇక కాలం ఏదో ఉంటుంది అటుగా మామూలుగా నీళ్లు చెరువులాగా. చెరువు కాలం, అదే కాలం, దాని తప్ప లేవు. అదేనా? సో ఇంకా ఇటు సైడ్ వెళ్ళి ఊరు నుంచి వెళ్ళాలా? ఇప్పుడు మనం పోలేదు అక్కడ. అదే సరే, సరే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో గ్రామం ఉందట, అందులో అయితే హాట్ వాటర్ అయితే సేమ్ హాట్ స్ప్రింగ్స్లా ఉంటాయంట అక్కడ వాటర్ అయితే అవి. సో హాట్ స్ప్రింగ్స్ చూసుకుందాం పదండి మనం ఇప్పుడు వెళ్ళి. సో ఇక్కడైతే ఒక బాబాయ్ కనిపించారు, తనైతే అడిగాము. సో రూటే చూపిస్తున్నారు.
ఇంకా ఇలా ఎంత లోపలికి వెళ్ళాలో తెలియదు మాకైతే, మేమైతే వెళ్తున్నాము. చెరువు మొత్తం నిండిపోయింది కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలా? ఆ ఊరు నుంచి రావాలా? దారి ఉంటుంది అటు నుంచి? ఉన్నది. సరే దారి కూడా బాగుంటుంది కదా. సరే బాబాయ్. అసలు అభివృద్ధి చూడు ఎట్లా కనపడుతుందో. ఇక్కడ నుంచి అయితే అది కనిపిస్తుంది, మీకైతే చూపిస్తా చూడండి జూమ్ చేసి. మీరు అక్కడ చూసుకున్నారా పొగలు కనిపిస్తున్నాయి, అదే హాట్ స్ప్రింగ్. అక్కడికైతే వెళ్దాం పదండి. రోడ్లు మాత్రం చాలా అందంగా ఉన్నాయి. మాట్లాడితే ఎంతమంది ఆయన మాట్లాడినందుకైనా 100 రూపాయలకి 200 రావాలి. లాభం రావాలి. ఇదైతే పల్లెగుంపు అనే గ్రామం, ఆ గ్రామంలోంచి అయితే వెళ్తున్నాము. సో రూట్ మొత్తం మీకైతే మ్యూజిక్ వేసేసి రూట్ అయితే చూపిస్తే ఎలా ఉంటుందో. టైం లాప్స్ పెడతా రూట్ మొత్తం, మీరైతే చూసి ఎంజాయ్ చేసేది. హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి వెళ్ళే రూట్ అయితే ఘోరంగా ఉంది, మొత్తం పొలాల్లో నుంచి అయితే వెళ్ళాలి అక్కడికి. సో ఇప్పుడైతే మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. రైట్గా హాట్ స్ప్రింగ్స్ దగ్గరికి వెళ్ళాక చూపిస్తాం మీకు అది ఎలా ఉందో. ఇప్పుడైతే మనం ఇంకో హాట్ స్ప్రింగ్ దగ్గరికి వచ్చేసాము. దీని దగ్గర రావడానికి చిన్న యుద్ధం అయితే చేసాము. చూడడానికి దగ్గర అనిపించింది కానీ ఆ పొలాల్లో నడుచుకుంటూ వస్తే దోలు తీరిపోయింది. సో ఇప్పుడైతే మనం ఇంకో హాట్ స్ప్రింగ్ చూసుకుందాం. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మొత్తం నెక్స్ట్ హాట్ స్ప్రింగ్. అది మీకైతే పొగలు అయితే కనిపిస్తున్నట్టున్నాయి, వీడియోలో అంత క్లారిటీ ఉన్నాయో నాకు తెలియదే కానీ చాలా అంటే చాలా హాట్గా ఉన్నాయి వాటర్ అయితే. పొగలు మాత్రం ఘోరంగా వస్తున్నాయి. చూద్దాం పదని దగ్గరికి వెళ్ళి. అది కూడా మనం హాట్ స్ప్రింగ్ అక్కడ న్యాచురల్గానే వస్తున్నాయి వాటర్ అయితే బయటికి. అక్కడ ఏమి మోటార్స్ కానీ ఏవైతే లేవు, చూస్తారు కదా అక్కడ రాళ్ళు వేసి అయితే వాటర్ అయితే ఆపారు వాళ్ళు, అయినా కూడా వాటర్ బయటకి అయితే వస్తున్నాయి. అంత చాలా అంటే చాలా వేడిగా అయితే వస్తున్నాయి వాటర్ అక్కడ. సో బయట వాళ్ళైతే మాకు ఏం చెప్పారంటే అవైతే మీరు ముట్టుకునే ప్రయత్నం అయితే చేయకండి, చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి. ఇక్కడ రీసెంట్గా చిన్నగా భూకంపం అయితే వచ్చిందట, ఆ భూకంపం ద్వారా ఇంకా వాటర్ అయితే వేడిగా వస్తున్నాయని చెప్పారు. సో వాటర్ అయితే ముట్టుకోవట్లేదు, మీకు దూరం నుంచే చూపిస్తా చూడండి. మీరు ఇవ్వండి, మీకు కనిపిస్తున్నాయి చూసారా అవి హాట్ స్ప్రింగ్స్. చూడండి ఎంత వేడిగా ఉన్నాయో, పొగల్లాగా అయితే చాలా అయితే వస్తున్నాయి. ఇక్కడైతే మొత్తం గడ్డి అయితే ఉంది, లోపలికైతే నేను వెళ్ళట్లేదు, జస్ట్ హాట్ స్ప్రింగ్ చూపిస్తా చూడండి మీరు. చెక్ చేద్దాం, చూసుకోవచ్చు థర్మోమీటర్ అయితే ప్రజెంట్ అయితే ఏం లేదు. సో అక్కడికి వెళ్ళి వాటర్ చెక్ చేసి ఎంత ఉందో చూద్దామండి. చూస్తున్నారు కదా వాటర్ అన్నీ మొత్తం వెళ్ళి మన గోదావరిలో అయితే కలుస్తాయి. సో వాటర్ ఎంత హీట్ ఉన్నాయో చెక్ చేద్దామండి. నేను జస్ట్ 1 సెకండ్ మాత్రమే వాటర్లో పెట్టాను, చూసుకోవచ్చు 108 degrees. ఇంక ఎక్కువసేపు ఉంటే థర్మోమీటర్ కూడా పేలిపోయేలా ఉంది, అంత వేడి ఉన్నాయి వాటర్ అయితే. చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి. చూసుకోవచ్చు ఆ వేడికి రాళ్ళు కూడా కరిగిపోయాయి, అంత వేడైతే ఉంది ఇక్కడ. చూడండి సగానికంటే ఎక్కువైతే రాళ్ళు కరిగిపోయాయి అక్కడ, అంత వేడి ఉంది ఇక్కడ మాత్రం వాటర్. మనం ఫస్ట్ చూసుకున్న దానికంటే ఎక్కువ హాట్ వాటర్ అయితే ఇక్కడే వస్తున్నాయి. ఇప్పుడు ఇదంతా ఇలా వెళ్ళిపోయి చైన్లో ఉంచి మనకి ఇక్కడ అయితే గోదావరి అయితే ఉంది, ఇక్కడ అందులో అయితే కలిసిపోతాయి వాటర్ మొత్తం. సో ఇక్కడ థర్మోమీటర్ మేము చెక్ చేసాము, చూసారుగా 108 degrees అయితే ఉంది. జస్ట్ నేను 1 సెకండ్ మాత్రమే పెట్టాను, సో 1 సెకండ్కే 108 degreesకి వచ్చేసింది. సో అంత వేడిగా ఉన్నాయి వాటర్ అయితే. ఇక్కడ హ్యూమిడిటీ కూడా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. సో మేము తట్టుకోలేకపోతున్నాము, అంత వేడైతే ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటున్నారో మాకే తెలియదు కానీ వాటర్ చాలా అంటే చాలా వేడిగా ఉన్నాయి. ప్రజెంట్ అయితే వీళ్ళు అన్నిటికైతే ఈ వాటర్ యూజ్ చేస్తారంట. వీళ్ళకి ట్యాంక్స్లో కూడా ఈ వాటర్ హాట్ వాటర్ వస్తాయని చెప్తున్నారు. మనకైతే తాగడానికి అయితే పనిచేయమని చెప్పారు, అయితే జస్ట్ డైలీ యూజెస్ మాత్రమే వాడుతున్నారు. సో ఐ హోప్ మీకైతే వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చాలా అయితే చాలా కష్టపడ్డాను వీడియో కోసం.